ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? నేనా బయటికి? నేను వస్తా అండి. ఎందుకు? ఇంట్లో ఉప్పు అయిపోయిందండి. ఏం అక్కర్లేదు. ఉప్పు అని చెప్పి ఊరంతా కొని సంచిలో వేసుకుంటావు. ఉప్పే కదా కావాల్సింది, నేనే తెస్తాలే. అలాగే ఏం చెప్పదు. నేను చెప్పేది వినండి. ఏం వద్దన్నానా? అబ్బా అది కాదండి, అసలుది మర్చిపోయా. ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము కూడా తీసుకురండి అన్నా, అంతే. సీరియల్స్ లో షాక్ అయ్యి 10 సార్లు తిప్పి తిప్పి చూసినట్టు నా వంక చూశాడు. డ్రమ్మే ఎందుకంత షాక్ అయ్యారు? వసే, ఇప్పుడు నువ్వు షాపుకు రావాలంటావు అంతే కదా? పోయి రెడీ అవ్వు. ఉప్పేంటి, నీకేం కావాలో అది కొనుక్కోవే. రేపు దసరా కదా, ఒక మంచి చీర కూడా తీసుకో. దాని మీదకి ఇమిటేషన్ జ్యువెలరీ కూడా కొనుక్కో. ఇంకా షాపింగ్ అంతా అయ్యాక సినిమాకు వెళ్దాం. తర్వాత హోటల్కి వెళ్ళి నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, తిందాం. ఇంకా చెప్పు చెప్పు చెప్పు, ఏమైనా ఉన్నాయా అంటూ ఆయాసంగా అడిగాడు. ఏమండి ఏమండి ఏమైంది మీకు అని చేయి పట్టుకుని గట్టిగా కొట్టి మరీ అడిగా. నువ్వే కదే డ్రమ్ పట్టుకురమ్మన్నావు. అయితే అంటే ఈ మధ్య ఆడవాళ్ళు భర్త మీద కోపం వస్తే చంపేసి డ్రమ్ములో పెట్టి మూత పెట్టేస్తున్నారంట. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అన్నాడు. చిచి ఊరుకోండి, నేనెందుకు అలా చేస్తాను? అంటే కొత్తగా ప్లాన్ వేసావా? మీరు నోరు మూసుకుంటారా? కుళాయి నీళ్లు 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి, సరిపోవట్లేదు. అందుకే ఎక్స్ట్రాగా పట్టి పెట్టుకుందామని డ్రమ్ అడిగా. అంతేనా? నేను ఇంకేదో అనుకున్నా అన్నాడు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.